శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తీరుపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆయన అనుచరుల తీరు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ అధికారులపై చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. బుడ్డా రాజశేఖర రెడ్డిపై అటవీ అధికారులు పిఎస్లో ఫిర్యాదు చేయడం, మీడియాకు ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. దోర్నాల శ్రీశైలం రహదారిపై రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. నల్లమల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాల రాకపోకలు నిషేధం. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా నెక్కటి అటవీ బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్, డ్రైవర్ కరీం, గార్డ్ గురవయ్య, మరో గార్డ్ పైన అనుచరులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని అందులో ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్కు తరలించారు. వాకీటాకీలు, సెల్ ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు నిర్బంధించారు. అక్కడ అందరినీ చితకబాదారు. బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. ఈ వ్యవహారం మార్కాపురం డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులు ఇక పిఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. బాధితుల్లో దళితులు ఉండడంతో దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న మంగళవారం రోజు రాత్రి 10 గంటలకి శ్రీశైలం ఎమ్మెల్యే గారైన శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మా అటవీ శాఖ అధికారులను విధులు నిర్వహిస్తుండగా వారి మీద కిడ్నాప్ చేసి వాళ్ళని శిక్షణ రహితంగా వాళ్ళ అనుచరులతో కొట్టించినారు కూడా. అది ముఖ్య ఉద్దేశం అండి. మంగళవారం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చింతపులి కినారొట్ల గ్రామ సమీపంలోని చిన్న పాపను పట్టుకొని కొద్దిగా మెడ పట్టుకొని ఇంజిన్ దెబ్బలు తగిలినాయి కాబట్టి వాటి మీద మా డీడీ వారు మా నక్కంటి రేంజ్ పరిధిలో ఉన్న సిబ్బందిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారి శ్రీ డి రామనాయక్ గారు మరియు మోహన్ కుమార్ గారు బీట్ ఆఫీసరు, మరియు టి గురవయ్య బీట్ ఆఫీసరు, కరీముల్లా టీఏ గారు అందరూ కలిసి విధులు నిర్వహించి పులిని అప్రమత్తం చేయాలని చెప్పి, పులి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి ఆదేశం అనుగుణంగా మన రేంజ్ స్టాఫ్ నక్కటి రేంజ్ స్టాఫ్ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిన్న మంగళవారం రోజు సాయంత్రం రాత్రి 10 గంటలకి ఎమ్మెల్యే వారి అనుచరులు వచ్చి మా సిబ్బందిని మీరు డ్యూటీకి సరిగ్గా చేయడం లేదు, మేము చెప్పినా మా మాట వినలేదు, మా గవర్నమెంట్లో కూడా మీరు పని చేయడం లేదు మేము చెప్పినట్టుగా అని మా అటవీ అధికారులు వాళ్ళ అనుచరులతో కొట్టి శిక్షణ రహితంగా కిడ్నాప్ చేసుకొని శ్రీశైలము మరియు శ్రీపేట తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు శిక్షణ రహితంగా కొట్టి మరియు శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ నందు వాళ్ళ అనుచరుల ముందు మీరు ఎలా కొడతారు ఫారెస్ట్ వాళ్ళు మీ ఇష్టం వచ్చి కొట్టండి అని చెప్పి నానా రకంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ వాకింగ్ టాక్స్, తర్వాత గవర్నమెంట్ సెల్స్, పర్సు, సెల్ అన్నీ తీసుకొని చిత్రహింసన చేసినారు. దీన్ని మేము ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరఫున మార్కాపురం వారి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు దీని గురించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారికి మా పవన్ కళ్యాణ్ గారు, మా మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ వారి ద్వారా ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించాలని అందరూ నిర్ణయించుకున్నాము. ఈవిడ పరంగా మరియు స్టేట్ బాడీ వారికి కూడా చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు, ఓఎస్డీ గారు కూడా మా డీడీ గారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కావున మా అక్కడ విధులు నిర్వహిస్తున్నంత వారు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వారిని శిక్షణ రహితంగా కొట్టి వాళ్ళని కిడ్నాప్ చేయడము నాన్ బెయిలబుల్ కింద మన ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని